హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీకైతే దేవరాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అయిపోయాక చెప్పాను అనుకుంటున్నారా? ఇది చేయడం ముందే చేశానులేండి. వీడియో మీకు పండగ అయిపోయాక వస్తుంది అంతే. ఓకేనా? చూసారా ఎంత ఎమ్మిగా ఉన్నాయి కదా చూడడానికి. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చేయగా మా పిల్లల్ని ఆపగా మిగిలిన లడ్డు క్వాంటిటీ అండి. ఇది నువ్వుల లడ్డు చేశాను. అసలు ఎంత టేస్టీ అయ్యాయంటే నేను చేసిన క్వాంటిటీకి ఇక్కడ ఉన్న లడ్డూలకి అస్సలు పొందడం లేదనుకోండి. ఎందుకంటారా? చూసారా నా చేతిలో బౌల్, ఆ బౌల్తో 2 బౌళ్ళను నువ్వులతో చేశాను. దగ్గర 1/2 కేజీ నువ్వులు, అంతకంటే పైనే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఇన్ని నువ్వులకి నాకు అన్ని లడ్డూలు మాత్రమే మిగిలాయన్నమాట. అందుకే మీరు చేసేసుకుంటారని వీడియో రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను. చేసేసుకుంటారు కదా. నేను క్వాంటిటీ బౌల్తో తీసుకున్నాను కదా. అంటే ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఉండాలండి. నార్మల్గా స్వీట్ కావాలనుకుంటే నువ్వులు బెల్లం సేమ్ క్వాంటిటీలో ఉండాలి. నువ్వుల లడ్డులో నాకు పల్లీలు ఉంటే చాలా ఇష్టం. అందుకే నేను కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశాను. ఒక 1/2 కప్పు, ఇప్పుడు నేను తీసుకున్న కప్పు కొలతతోటి ఒక 1/2 కప్ పల్లీలు కూడా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వుల్ని స్లో ఫ్లేమ్ మీద దోరగా చిటపటం అనే వరకు వేయించుకున్నాం అనుకోండి. అవి కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి. మళ్ళీ అందులోనూ మంచిగా వేగితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నువ్వులది. అలా స్లో ఫ్లేమ్ మీద వేయించేసుకోండి. చెప్పాను కదా నాకు పల్లీలు అందులో ఉంటే బాగుంటుందని. అందుకే నేను ఒక 1/2 కప్ పల్లీలు వేసుకున్నాను. ఒట్టి నువ్వులైనా బాగుంటుంది, పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నాకు నచ్చుతుంది కదా, అందుకని అలా చెప్తున్నాను అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదండి. వీటిని కూడా స్లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకున్నాం అనుకోండి. లోపల మెత్తగా ఉండకుండా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు కలిపి ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసేసుకుంటే టేస్ట్ మనకి సిమిలర్గా ఉంటుంది. లేదు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్. అంటే నేను ఇప్పుడు 2 పల్లీలు నువ్వులు కలిపి తీసుకున్నాను కదా, అన్నీ కలిపి క్వాంటిటీ 1/2 కేజీ ఉందనుకోండి. బెల్లం కూడా 1/2 కేజీ అనమాట. స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 100 గ్రామ్స్ అట్లా ఎక్కువ వేసేసుకుంటే బెటర్. బెల్లాన్ని కొంచెం కరిగించడం కోసం కొద్దిగా వాటర్ వేసాను చూడండి, ఎక్కువ వేయలేదు. ఇది పొడి బెల్లం, అంటే అదే బెల్లాన్ని నేను కొంచెం పొడి చేసి పెట్టుకున్నాను రెగ్యులర్గా వాడడం కోసం. అలా పొడి చేసుకొని పెట్టుకున్న బెల్లం అది ఇది అన్నీ కలిపేసేసాను. మీకు నచ్చినట్టుగా వేసేసుకోండి. దీన్ని కూడా కొంచెం దంచి వేసారనుకోండి, గడ్డలా కాకుండా తొందరగా మనకు కరుగుతుంది. ఓకేనా? నాకు కొంచెం టైం పట్టింది ఎందుకంటే గడ్డలా ఉంది కాబట్టి. ఇది మొత్తం కరిగించుకొని దీన్ని నేను వడగట్టుకుంటున్నాను. కొంచెం ఎంతైనా బెల్లంలో నలకలు ఉంటాయండి. ఇప్పుడు కొంచెం బెటర్గానే వస్తుంది, బట్ ఒకప్పుడు అయితే అందులో గడ్డి అవి ఇవి కూడా వచ్చేది. చెరుకు గడ్డి ఉంటుంది కదా, అది కూడా వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం మట్టి అవి ఇవి వస్తుంటాయి. అందుకని దీన్ని కరిగించడం కోసం నేను దీంట్లో పెట్టాను. ఎందుకంటే దీంట్లో అన్ని నువ్వులు వేసి కలపలేం కదా, అందుకే పెద్ద గిన్నెలో వేసేసుకొని దీన్ని వడగట్టేసుకుంటున్నాను. చూసారా? దీంట్లో కొంచెం నల్లగా అక్కడక్కడ చిన్న చిన్న 2-3 రాళ్ళు వచ్చాయి చూడాలా, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగో అదే, అవి పోవడం కోసమే నేను మరిగించుకున్నాను. ఇది మనకి బెల్లం వచ్చేసి తీగ పాకం రావాలండి. సైడ్ నొరుగు వస్తుంది చూడండి, అదిని కూడా నేను కొంచెం తీసేసాను. తీసేస్తేనే బెటర్ అండి. అది కొంచెం ఏమంటారు, దాన్ని కూడా డస్టే అంటారు కదా, అలా కొంచెం సైడ్కి వచ్చే నొరుగా తీసేసుకోండి. ఓకేనా? కొంచెం తీగ పాకం రావాలి. ఆలోపు మీరు ఏం చేస్తారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మీరు తప్పకుండా లైక్ చేసి నా ఛానల్లోకి విజిట్ చేసేసి మిగిలిన చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి, అన్నీ చూసేయండి. నాకు ఫుల్గా సపోర్ట్ చేసేసేయండి. ఓకేనా? ఇక సైడ్కి అంతా నురుగు చేసింది కదా, అదంతా తీసేసుకుంటున్నాను. మనకి తీగపాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. మరీ పాకం రావాల్సిన అవసరం లేదు. తీగ పాకం వస్తే సరిపోతుందండి, మనకి ఉండ కట్టడానికి వచ్చేస్తుంది. తీగనే కానీ మనకి ఒక తీగ కాకుండా మంచిగా ఇట్లా రావాలి. నేను మీకు అది చూపిస్తాను పాకం వచ్చేటప్పుడు. అక్కడ వరకు చేసేసుకోండి. చెప్పండి, ఇంకా మీరు ఇంకా సంక్రాంతికి ఏమేమి వెరైటీస్ చేసుకున్నారో. నేనైతే నువ్వులు ఉండలు చేశాను, అండ్ ఇంకా చెగోళ్ళు పోలలు అవన్నిటికీ ప్లానింగ్ చేశానండి. అంటే కొంచెం నాకు ఏమంటారు, ఒక్కదాన్ని కదా చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే వీడియోస్ చేసుకుంటూ చేయడం కదా. పల్లీలు చూసారా ఎంత బాగా అయినాయో. పొట్టంతా తీసేసుకొని వక్కలు చేసేసుకున్నాను. కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను, కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా వల్ల ఏంటంటే మనకి లడ్డూలు కట్టుకుపోతాయి అని అంటారు చూడండి, కొంచెం గట్టిగా అయిపోతాయి చూడండి. అలా కాకుండా మెత్తగా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఇది చేసిన తర్వాత 1 వీక్ వరకు కూడా, అంటే 1 వీక్ అంటే 1 వీక్ కాదులేండి, ఒక 3-4 డేస్ వరకు లడ్డూల్ని దాచి ఉంచాను. అప్పటి వరకు కూడా చాలా బాగా మెత్తగా ఉన్నాయి తింటుంటే. అంటే మా పిల్లలకి కనబడకుండా దాచి పెడితే ఆగాయి అన్నమాట. అవి కూడాను రోజొకటి ఇవ్వడానికని దాచి ఉంచాను. చూసారా? మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో మనం
పొట్టు తీసేసి వక్క చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులు అన్నీ కలిపేసి వేసేసుకోండి. ఇంకొకరు ఎవరైనా ఉంటే హెల్ప్ఫుల్గా మనం కలుపుకుంటూ ఉంటే వాళ్ళు వేసేయమని చెప్పండి. లేదు అంటే మనమే వేసేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే నేను కొంచెం పెద్ద బౌల్ పెట్టుకున్నాను కదా, నాకు కలపడానికి ఈజీగానే ఉంది. ఇలాగా మీరు కొంచెం కూడా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నాను అనుకోండి, మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని మొత్తం అంతా బెల్లంలో నువ్వులు పల్లీలు అన్నీ బాగా కలిసిపోవాలి. కొంచెం మనకి పొయ్యి మీద ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దగ్గర పడిపోతుంది. చూసారా, ఇక్కడైతే గుమగుమలు వచ్చేస్తున్నాయి. మా పిల్లలు రెడీగా నుంచున్నారండి. ఇంకోటి చెప్పనా, నేను ఆల్రెడీ అంటే లడ్డూలు చల్లార్చడానికి పక్కన పెట్టిన తర్వాత కొద్దిసేపటికి నేను వచ్చి చూస్తే మధ్య మధ్యలో సైడ్లకి అంతా వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తే మా పిల్లల స్టమక్స్లోకి వెళ్ళిపోయి. చాలా టేస్టీగా ఉన్నాయంట, వేడిగా ఉన్నా తినేశారు. కొంచెం నెయ్యి వేసుకోండి, ఇది ఆవు నెయ్యి, పిల్లలకి చాలా చాలా మంచిది. నెయ్యి మనకి హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఒక స్పూన్ మనకి తీసుకున్నా మనం ఏం లావు కాం. అందులోనూ ఆవు నెయ్యి చాలా చాలా శ్రేష్టం. ఓకేనా, తప్పకుండా ఆవు నెయ్యి వాడడానికి ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా మంచిది. ఓకేనా, ఇదంతా కలిపేశాను. ఈ గిన్నెలో ఉంచితే కొంచెం గిన్నె ఎట్లా గరం ఉంటుంది కాబట్టి నేనేం చేశానంటే ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి దాంట్లో కింద అతుకోపోకుండా ఉండడం కోసం నెయ్యి రాసేసి దాంట్లో పక్కన తీసి పెట్టాను. కొంచెం అందులో కొంచెం ఇందులో ఉంటే మనకి క్వాంటిటీ డిఫరెన్స్, అంటే ఒక్క దగ్గర ఉండేదానికంటే కొంచెం సపరేట్గా ఉంటే మనకి తొందరగా చల్లగవుతుంది కదా, అందుకని అలా చేశాను అనమాట. మీరు కూడా మొత్తం అంతా తీసేసి పెట్టుకున్నా తొందరగా చల్లారిపోతుంది. కొంచెం నెయ్యి మాత్రం రాసుకోండి కింద, లేదంటే అతుకుపోతుంది, మనకి మళ్ళీ తీసుకోవడానికి రాదనమాట, గట్టిగా అయిపోతుంది. మనం సోడా వేసాం కాబట్టి మరీ అంతగా గట్టిగా కాదు, బట్ స్టిల్ మనం కొంచెం తీసి పెట్టేసుకుంటే సైడ్కి తొందరగా చల్లారిపోతుంది. నెయ్యి రాసి పెట్టుకుంటే మనకు తొందరగా లడ్డూలు కట్టడానికి కూడా మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, చూసారా, నేను ఇలా ప్లేట్లో తీసేసి పెట్టుకున్నాను. ఇవంతా సైడ్కి తీసేసుకొని లడ్డూలు కట్టేసుకోవడమే అండి. కొంచెం చల్లారాక మీరు చేశారా, చేస్తే నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియని వాళ్ళు మాత్రం ఇది చూసి ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు కటుకు బెల్లం అని దొరుకుతుంది ఊళ్ళల్లో అయితే మాత్రం, అది ట్రై చేయండి, ఇంకా సూపర్ వస్తాయి అన్నమాట లడ్డూలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది మొత్తం చల్లారిన తర్వాత అండి నేను లడ్డూలు కడుతున్నాను. నా పుత్రరత్నం అంటే మా చిన్న కొడుకు నాకు హెల్ప్ చేస్తున్నాడని ఎంత సంబరపడ్డానో. నేను ఇలా లడ్డూలు కడుతుంటే వాడు కూడా ప్లేట్లో సైడ్కి తీసి పెట్టాను కదా, అలా లడ్డు తీసి పక్కన పెట్టాడండి. అరే లడ్డూలు చేస్తున్నాడు కదా అని అనుకొని, సర్లే వాడు ఒకటి నేను ఒకటి చేసేస్తే తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను. మీరు తర్వాత చూడండి, ఇది నేను 4వ చేశాను కదా, ఇంకోటి చేస్తున్నాను. నాదంతా అయిపోయింది కూడా, వాడు ఇంకా ఏంటి చేయట్లేదు అని చెప్పేసి చూస్తే వాడు చేసే పని చూసారా, లడ్డు చేతిలో పెట్టేసుకొని తినేస్తున్నాడు. చాలా బాగుందంట, చేయమంటే తినేస్తున్నాడు అలాగనమాట. చూసారా, మీ పిల్లలు కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా చాలా బాగా ఉంటాయి, వాళ్ళు కూడా తింటారు. ఓకేనా, హెల్త్ కూడా పిల్లలకి నువ్వులు కానీ బెల్లం కానీ పల్లీలు నెయ్యి అన్నీ చాలా మంచివండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా, మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి, సపోర్ట్ చేయండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా చాలా వీడియోస్ నేను చేసి మీకు పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, నా ఛానల్లో ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి. చూసారా ఎన్ని క్వాంటిటీ ఉందో లడ్డూస్, ఇంతే కొంచెం ఉందండి. వీటిని కూడా నేను ఒక 4-5 డేస్ వరకు దాచి ఒక్కొక్కటి రోజు ఇచ్చానండి మా పిల్లలకి. వాళ్ళకి ఒక దగ్గర పెట్టలేదు తెలుసా నేను. మీరు అలాగే చేస్తారా చెప్పండి మరి నాకు కామెంట్ బాక్స్లో. తప్పకుండా ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.